ప్రియమైన యేసే జవాబు ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుతున్నాను. జీవముగల దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాలను దీవించి ఆస్వాదించి తన యొక్క కృపలో నడిపిస్తున్నందులకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన దినం ఒక బహుమానం, నిన్నటి దినం ఒక చరిత్ర. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి బహుమాన దినం. రేపు అనేది దేవుని చేతిలో ఉంది, అది మర్మముగా ఉంది. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చి ఉన్నాడు కనుక ఈరోజు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచి ప్రతి చింతల్లో నుండి, బాధల్లో నుండి, వేదనలో నుండి, ఆలోచనలో నుండి, ఐహిక విచారాల నుండి మనం విడుదల పొంది ప్రభు సన్నిధిలో ఈరోజు మనం చేయగలిగింది ఆయనకి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగినవి, స్తుతులు చెల్లించగలిసినవి, ఆరాధింపదగినవి ప్రభు సన్నిధిలో ఈరోజు మనం చేయగలిగితే దేవుడు రేపటి విషయం గురించి ఆయన మన గురించి ఆలోచించువాడు. ఈరోజు గురించి మనము మరిచిపోయి రేపటి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి చింతపడి మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం, అపవాది మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నాడు అని చెప్పుటలో సందేహం లేదు. ఈరోజు ఎంతోమంది ఐహిక విచారాల చేత, చింతల చేత, బాధల చేత భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి, పిల్లల గురించి, అనేకమైన వాటి గురించి వేదన పడుతూ, తమకు తామే కలవరపడుతూ వారి యొక్క సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారు. కనుక ఈ సమయంలో దేవుని రాయబారిగా, క్రీస్తు దాసునిగా నేను మీకు తెలియచేస్తున్నాను, రేపు అనేది మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఆయన అనుమతిస్తే తప్పనిసరిగా మనం అనుకున్నవి మనం చేయగలుగుతాం. ఆయన చిత్తం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము వాటిని అనుభవిస్తాం. కనుక రాకముందే, జరగకముందే భవిష్యత్తు గురించి ఆలోచించి చింతించి మన సమయాన్ని వృధా చేయడం అది దేవుని దృష్టిలో దేవుని చిత్తం కాదు అని దేవుని యొక్క రాయబారిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మీ యొక్క దృష్టిని దేవుని యొక్క వాక్యంలోనికి నేను తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఆధునిక యుగంలో, ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో, ఈ కంప్యూటర్ యంత్రాంగ కాలంలో మనం ఉంటున్నాము గనుక అనేకమైనవి మనకి అందుబాటులో వచ్చాయి. క్షణాలలో ప్రపంచాన్ని మనం చూడటానికి, ఇక్కడ జరిగినవి ప్రపంచమంతా కూడా వీక్షించి చూపించడానికి అనేకమైన ఆధునిక పరికరాలు మన ముందు ఉన్నాయి. లోకము అభివృద్ధి పొందుతుంది, మనుషుల జ్ఞానం అభివృద్ధి పొందుతుంది, అనేక రంగాలలో అభివృద్ధిని మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో వైద్యపరంగా, విద్యపరంగా అనేక విషయాలలో, సాంఘిక రంగాలలో ఈరోజు అభివృద్ధిని మనము చూస్తున్నాము, వాటిని అనుభవిస్తున్నాము. ఈ లోకంలో ఎంత అభివృద్ధి జరిగినా, ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా, ఈ యొక్క అభివృద్ధికిని, సృష్టికిని, ఈ యొక్క జీవనానికిని కారణభూతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయి ఆయన ద్వారా, ఆయనలో, ఆయనకిష్టులుగా, ఆత్మీయంగా, విశ్వాసంగా అభివృద్ధి పొందకపోవడం చాలా విచారకరంగా ఉంది. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో చాలా తక్కువ ఆలోచనలతోనూ, చాలా చులకనమైనటువంటి మాటలతోనూ ఈరోజు దేవుని గురించి మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. ఈరోజు దేవుని ప్రజలైనటువంటి మనకు కూడా దేవుని విషయంలో అనేక మంది చులకనగా మాట్లాడేటి ప్రజలను మనం ఎదుర్కొంటూ ఉంటాము, వింటూ ఉంటాము. వారి మాటలు చాలా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడినటువంటివి మనము వింటూ ఉన్నాము. వాటి వలన కొన్నిసార్లు నిరాశ అనేది కూడా కలుగుతుంది. కొన్ని కుటుంబాలను నేను చూస్తున్నాను. కొంతమంది తల్లులు, ప్రభుని నమ్మినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు తమ భర్తల చేత లేక బిడ్డల చేత అపహాసించబడుతున్నారు. దేవునిని హేళన చేసేటువంటి కుటుంబాలు ఈరోజు ఉన్నాయి. అయినప్పటికీ విశ్వసించిన వారు ఆ విశ్వాసంలో నుండి తొలగిపోక క్రీస్తు యొక్క ఒక నమ్మకము, క్రీస్తు యొక్క కృప చేత, ప్రభువారి యొక్క అద్భుతమైనటువంటి
ఉచితమైన ప్రేమ ద్వారా వారు ప్రభునందు విశ్వసించి వారు అభివృద్ధి పొందడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు గురించి త్యాగం చేసి జీవించేటువంటి జీవితాలు ఈరోజు అనేక కుటుంబాలలో ఉన్నాయి. నాకు తెలిసిన ఒక తల్లిగారు రహస్యంగా బాత్రూంలో కూర్చొని ప్రభుని ఆరాధించేటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. ఆమె చెప్పిన సాక్ష్యంలో అనేక సంవత్సరాలు నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి నేను ప్రార్థన చేశానండి. ఎవరికి తెలియకుండా రహస్యంగా వాష్రూమ్లో కూర్చొని ప్రార్థన చేశాను. ఎన్నో ఆదివారాలు ప్రభు సన్నిధికి వెళ్ళలేక నిర్బంధంలో పెట్టినటువంటి జీవితం నాది. ఆఖరికి అనేకమైన సంవత్సరాల తర్వాత దేవుడు నాకు మార్గం తెరిచాడు, స్వాతంత్రం ఇచ్చాడు ప్రార్థించుటకు, ఆరాధించుటకు. ఈరోజు నేను అలాంటి వేదనతో, చింతతో పడిన ప్రార్థన, నా విశ్వాసంతో కూడినటువంటి భక్తిని దేవుడు చూచి గుర్తించి ఈరోజు నా కుటుంబ సభ్యులందరినీ కూడా నాతో పాటు ఆయన మందిరానికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పినటువంటి సాక్ష్యాలు నిజంగా ఆశ్చర్యకరము. నిజముగా దేవుడు ఉన్నాడనేటువంటి ఇలాంటి సాక్ష్యాలు ఒక రుజువు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇంకనూ దేవుని యొక్క ప్రజలు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారు లేకపోలేదు అన్న విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తున్నాను. కనుక ఈరోజు లోకంలో లేక సమాజంలో బుద్ధిహీనులు ఎవరు అన్న విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బుద్ధిమంతులుగానే సృష్టించాడు. కానీ వారు ఎదిగిన తర్వాత, వారు ఒక అవగాహన, వారి యొక్క జీవితంలో ఒక అవగాహన వచ్చిన తర్వాత వారి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టో లేక వారి యొక్క సొంత ఆలోచనలు బట్టో వారు బుద్ధిహీనులుగా మారుతున్నారు. దేవుడు ప్రియులారా ప్రతి ఒక్కరిని కూడా బుద్ధిమంతులుగానే పుట్టిస్తున్నాడు. ఆయన సృష్టించిన దానిలో ఏమాత్రము కూడా తేడా లేదు. పుట్టిన వెంటనే పసిబిడ్డకు పాలు ఎలా త్రాగాలో ఎవరు నేర్పించారో చెప్పండి? అది దేవుడు కాకపోతే ఇంకెవరు? కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బుద్ధిమంతులుగానే సృష్టించి ఉన్నాడన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ అన్ని విషయాలలో కూడా మనుషులు బుద్ధిమంతులు అయినప్పటికీ దేవుని విషయంలో, దేవుని యొక్క సృష్టి విషయంలో, ఆయన కార్యాల ఎడల బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక ఈ లోకంలో బుద్ధిహీనులు ఎవరు? వారి క్రియలు ఏ విధంగా ఉంటాయి, వారి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క చేసే పనులు ఏ విధంగా ఉంటాయో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక ఈ రోజు బైబిల్ గ్రంథం చెప్పేటువంటి ఆ మనస్తత్వాలు, ఆ వారి యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోవడం చాలా అవసరమైనది. ఎందుకంటే మనం విశ్వాసపరులము, దేవునిలో ఎదుగుచున్నాం కనుక బుద్ధిహీనులు ఎవరో, బుద్ధిమంతులు ఎవరో తెలుసుకోవడం అనేది ఈరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించి ఈరోజు ఎవరితో ఏ విధంగా ఉండాలో అన్నటువంటి ఆలోచన దేవుని ప్రజలకు ఉండడం చాలా అది అవసరము అని నేను దేవుని రాయబారిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన యొక్క ప్రాంతాలలో, మన రాష్ట్రాలలో లేక మన యొక్క నివసించేటువంటి పట్టణాలలో, గ్రామాలలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు అనేది పెరుగుకొచ్చాయి. ప్రతి చోట ఈ విద్య అనేది పెరిగిపోతుంది. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు లక్షల రూపాయలు ఇచ్చి చదివిస్తున్నారు, ఉన్నతమైన చదువుని అభ్యాసం చేస్తున్నారు. అయితే ఎంత ఉన్నతమైన అభ్యాసం చేసినప్పటికీ ఈ నేటి పిల్లలు లేక నేటి యవనస్తులు నేర్చుకుంటున్న పాఠాలను బట్టో, వారు వెళ్తున్నటువంటి పాఠశాల ఇన్స్టిట్యూషన్ బట్టో వారి యొక్క జానడు పట్ట గురించి పోషించుకోవడానికే చదువుతున్నారే తప్ప వారు చదివేటువంటి చదువులో, వారు అభ్యసించే అభ్యాసంలో ఇతరులను ఎలా గౌరవించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, పెద్దలను ఏ విధంగా గౌరవించాలో అనేటువంటి బుద్ధిని ఈరోజు నేర్చుకోలేకపోతున్నారు. ఈరోజు ఎంత ఉన్నతమైన చదువులు చదివినా తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి బిడలను మనం చూస్తున్నాం. కనుక వారు బుద్ధిమంతుల, బుద్ధిహీనుల? ఈరోజు టీచర్స్ ని, బోధించే వారిని, ఉపదేశించే వారిని హేళనగా మాట్లాడేటువంటి విద్యార్థులను ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు అయితే వారి యొక్క విద్యాభ్యాసాన్ని బట్టి, విద్యాభ్యాసము కొరకై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ వారు నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క చదువులో ప్రియులారా వారికి బుద్ధి లేదు, జ్ఞానం రావట్లేదు. ఇతరులను ఏ విధంగా వారు గౌరవించాలో నైతిక విలువలు మర్చిపోతున్నారు. ఈరోజు వారి దేహానికి అనేకమైనటువంటి చెడు వ్యసనాలను అంటుకట్టించుకొని ఈరోజు సమాజంలో బుద్ధిహీనులుగా బ్రతికేటువంటి దౌర్భాగ్య జీవితం నేటి సమాజంలో, నేటి యువతరంలో కనబడుతుంది. ప్రియులారా, ఈరోజు ఎంత చక్కటి చదువులు చదివినా, ఎంత అందమైన సౌందర్యమైన రూపాలు కలిగి ఉన్నా వారి చేష్టలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటల విధానాలు, వారి యొక్క చూపులు, వారి యొక్క యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా చాలా బుద్ధిహీనంగా ఉంటున్నాయి. ఈరోజు తల్లిదండ్రులు
అనేక విధాలుగా బిడలకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు, మేలులు చేస్తున్నారు. వారికి కావలసిన ఆహారం, వారికి కావలసిన వస్త్రము, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చుతున్నారు. అయినా తల్లిదండ్రుల యొద్ద నుండి వారు పొందుకుంటున్నారే కానీ తల్లిదండ్రులకు కృతజ్ఞులుగా ఉండలేకపోవడం అది బుద్ధిహీనమైనటువంటి పని విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పక్కనే తల్లిదండ్రులు ఉన్నా, పక్కనే బంధువులు, రక్త సంబంధులు ఉన్నా వారిని పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు నేటి యువతరంలో కనబడతా ఉంది. కనుక ఈరోజు బుద్ధిహీనులు అవడానికి గల కారణం ప్రియులారా, ఈ రోజు మనము వారిని చూపించిన అధికమైన ప్రేమ, లేకపోతే వారికి చదివించేటువంటి అధికమైనటువంటి విద్యాభ్యాసమా, వారి మీద మనం పెడుతున్నటువంటి పెట్టుబడి వలన వారి బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించలేక బుద్ధిహీనులుగా జీవిస్తున్నారా? ఎంత చెప్పినా సరే వినలేనటువంటి మూర్ఖత్వము ఈరోజు నేటి యువతరంలోను, యవనంలోను, బిడ్డల్లోనూ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆధునిక యుగంలో ఈ సాంకేతిక దినాలలో మనం జీవిస్తున్నాము. ప్రతిరోజు కూడా అభివృద్ధిలోనికి వెళ్తుంది. కానీ ఈరోజు చదువుతున్న, అభ్యాసం చేస్తున్నటువంటి వారిలో బుద్ధి, జ్ఞానము ఈరోజు ప్రియులారా అభివృద్ధి లేక వారింకను బుద్ధిహీనులుగానే ఉంటున్నారన్న విషయాన్ని మనం గ్రహించాలి అని దేవుని రాయబారిగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకీ లోకంలో బుద్ధిహీనులు ఎవరు బుద్ధి లేని పనులు చేస్తున్నారు అంటే దేవునికి వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము గమనించాలి. 1వ వచనాన్ని మీ కొరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. దేవుని వాక్యం చెప్తుంది బుద్ధిహీనులు ఎవరనగా దేవుడు లేడని చెప్పుకునేవారు. ఈరోజు అనేక మంది దేవుడు ఎక్కడున్నాడండి అనేటువంటి భావాలతో ఉంటున్నారు. మరికొంతమంది దేవుడు అనేటువంటి భగవంతుడు అనేటువంటి వాడిని వీరు కనబడినంతా కూడా దేవుడే అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఇది నలుపు అని, ఇది తెలుపు అని తెలుసుకునే జ్ఞానము కలిగినటువంటి వారు ఎంతమంది లేరు? అది తెలుసుకొని కూడా కాదు, అది నలుపు కాదు, ఆ నలుపు తెలిపే, తెలుపు నలుపే అని చెప్పుకొని జీవించేవారు. ఈరోజు తండ్రి తండ్రి అని, తల్లి తల్లి అని, దేవుడు దేవుడు అని, సృష్టికర్త అని గ్రహించగలిగినటువంటి బుద్ధి ఈరోజు ఎవరిలో ఉంది? దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు సమాజంలో బుద్ధిహీనులు ఎవరు అనగా దేవుడు లేడని చెప్పేవారు ఉన్నారా? అలాంటి వారు విన్నారా? అలాంటి వారి గురించి మీ సమాజంలో, మన సమాజంలో, మన యొక్క ప్రాంతాలలో, మీ కుటుంబాలలో, మన యొక్క బంధువులలో దేవుడు లేడు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అన్ని శుభకార్యాలు జరిగితే దేవుడు ఉన్నాడు అని చెప్పుకునేవారు ఉన్నారు. ఒక్క శుభకార్యం జరగకపోతే దేవుడు ఎక్కడున్నాడండి, మాకు దేవుడు లేడండి అని చెప్పుకునేటువంటి వారు కోకలలుగా ఉన్నారు. వీరిని బుద్ధిహీనులు అని దేవునికి వాక్యం చెప్తుంది. వారి క్రియలు ఎలాగా ఉంటాయంటే మూర్ఖపు క్రియలు. దేవుడుంటే చూపించేయా? ఈరోజు నువ్వు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సృష్టిలో ఈరోజు గాలిని, ఆక్సిజన్ని దేవుడు పుట్టిస్తున్నాడు కనుక ఒక్క పైసా కూడా నువ్వు బిల్లు చెల్లించకుండా ఫ్రీగా ఆ ఆక్సిజన్ నువ్వు అనుభవిస్తున్నావు కనుక నువ్వు బ్రతకగలుగుతున్నావు. దేవుడే గాని కొన్ని నిమిషాలు మాత్రం ఈ ఆక్సిజన్ గాని ఈ యొక్క విశ్వంలో ఆపగలిగితే ఈరోజు మనుషులు బ్రతకగలరా? దేవుడు ఉన్నాడా అన్న దానికి ప్రియులారా అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు బుద్ధిహీనులైన వారు దేవుడు లేడు అంటున్నారు. నీలో ఉన్న ఆత్మ నీకు తెలుసా? ఆ ఆత్మ ఉన్నది కాబట్టి నీ దేహంలో నీవు దేహంతో బ్రతుకుతున్నావు. నీలో ఉన్న ఆత్మ నీ దేహాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు నీవు కట్టిగా మారుతావు. ఈరోజు నువ్వు పీలుస్తున్న గాలిని నువ్వు చూడలేకపోతున్నావు కదా. ఈరోజు దేవుణ్ణి కూడా ఎలా చూడగలుగుతావు? దేవుని ప్రజలైన మనం గమనించాలి. దేవుడు లేడని ఈరోజు బుద్ధిహీనులు అనేక రకాలుగా వారు అనుకుంటున్నారు. వారి క్రియలు ఎలాగుంటాయంటే దేవుని ఒక వాక్యం చెప్తుంది, వారు చెడిపోయిన వారు, అసహాయ కార్యములు చేసిన వారు. కనుక ఈ చెడిపోయిన వారు, అసహాయ కార్యములు చేయవారు, అలాగే మేలు చేసేటువంటి బుద్ధి కానీ జ్ఞానం కానీ వారికి ఉండదు. ఎల్లప్పుడూ కూడా కీడు తలపెట్టాలని అసహాయమైన కార్యాలు. ఈరోజు మన యువతరంలో, యవనస్తుల్లో ఎక్కువ శాతం వారు రహస్యంగా ఏం చేస్తున్నారు? వారికి తల్లిదండ్రులకు తెలియకుండా వారు ఏం చేస్తున్నారు? చెడుతనం చేస్తున్నారు, అసహాయమైన కార్యాలు చేస్తున్నారు. వారి యొక్క నడవడి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే వారి యొక్క జీవితానికి లేక వారి యొక్క భవిష్యత్తుకు మేలు చేసుకునేటువంటి మనస్తత్వం లేదు. ఈరోజు తల్లిదండ్రులు ఎంత బుద్ధి చెప్పినా, పెద్దలు ఎంత బుద్ధి చెప్పినా,
లేకపోతే పండితులు కానీ ఉపదేశకులు కానీ బోధించేవారు కానీ ఎంత బుద్ధి చెప్పినా ఈరోజు బుర్రకి ఎక్కలేని బుద్ధిహీనులు ఉన్నారు ప్రియులారా. బుర్రకెక్కితే వారి జీవితాన్ని వారు సరిచేసుకుంటారు. ఈరోజు బాధ్యత ఎరగనటువంటి బుద్ధిహీనులు, వారు తమ పనిని చేసుకోలేనటువంటి బుద్ధిహీనులు ఈరోజు సమాజంలో ఉన్నారు. కనుక దేవుడు లేడని చెప్పేటువంటి బుద్ధిహీనులు నేటి సమాజంలో ఉన్నారు ప్రియులారా. వారు హృదయాల్లో ఏమనుకుంటారంటే దేవుడు లేడు అని. ఎందుకంటే వారు చెడిపోయి అసహాయమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారుగా జీవిస్తున్నారు. మేలు అనేది వారి యొక్క హృదయాలలో చేయడానికి లేదు. ఎందుకంటే దేవుని మీద వారికి నమ్మకం లేదు కాబట్టి దేవుడు లేడని చెప్పేటువంటి క్రియలు వారిలో ఉన్నాయి. అది మాత్రమే కాదు, వారి సమాజాన్ని నాశనం చేసేవారై ఉన్నారు. మూడవది మనం చూసినట్లయితే వారు అక్రమము చేసేవారు గనుక వారి యొక్క హృదయము ప్రియులారా మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుంది గనుక వారు దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉండలేరు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం గ్రహించాలి. మీ ప్రక్క లేక మీ పొరుగు వాళ్ళలో కానీ, మీ ప్రాంతంలో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ, లేకపోతే మీ కొలీగ్స్ మధ్య కానీ, మీ స్నేహితుల మధ్య కానీ దేవుని ఎడల నమ్మకం లేని వారు బుద్ధిహీనుడు. దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు. దేవుని మీద ఆధారపడలేనటువంటి బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుల యొక్క హృదయం చెడిపోయినదని దేవుని వాక్యం చెప్తుంది. చెడు హృదయం కలిగిన వారు ఆలోచించేది చెడు, వారు మాట్లాడేది చెడు, వాడు ప్రవర్తించేది చెడు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారు చెడే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చూడండి, ఎంతో మంది వారి యొక్క నోటి నుండి, వారి మనసులో నుండి చెడు అనేది వెల్లడి పడుతుంది. చెడు ద్వారానే జీవిస్తున్నారు. వారు పడుకునే ముందు కూడా చెడునే ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఈ చెడు అనేది ఒకరి మీద ఒకరు ఈ హృదయాలు, మనస్సులు ఏర్పడి ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి వారిలో దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ ఉండదు. వారు ఈ సమాజంలో బుద్ధిహీనులుగా ఉన్నారు. వారి క్రియలు కూడా బుద్ధి లేనివి, మూర్ఖపు పనులతో వారు జీవిస్తూ వచ్చేటువంటి వారు అన్న విషయం దేవునికి వాక్యము మనకు తెలియజేస్తుంది. రెండవది, ఈ లోకంలో, ఈ సమాజంలో బుద్ధిహీనులు ఎవరనగా కొండెములు చెప్పేవారు. దేవునికి వాక్యం చెప్తుంది, ఈ కొండెములు చెప్పేవారు కూడా బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. చూడండి, కొండెములు చెప్పేవాడు, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పేవాడు బుద్ధిహీనుడు. ఈరోజు చాలా మంది ఈ కొండెలకు అలవాటు పడిపోయారు. ఈరోజు కుటుంబాలలో ఒకరి మీద ఒకరికి కిట్టక, లేక రక్త సంబంధులలో లేక అన్నదమ్ముల మధ్య ఒకరి ఎడల ఒకరు కిట్టక, ఇరుగు పొరుగు వారి మధ్య ఒకరి ఎడల ఒకరు కిట్టక ఈరోజు కొండెములు నేర్చుకున్నారు. ఆ కొండెములు ఎలాంటివి అంటే అబద్ధములను కల్పించి సృష్టించి ఈరోజు ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకొని బ్రతుకుచున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనబడతా ఉన్నాయి. వీరు దేవుని దృష్టిలో సమాజంలో బుద్ధి లేని వారు అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని బుద్ధి కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ బుద్ధితో ఈ లోకంలో జీవించాలని ప్రభు వారు తన యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. కనుక ఎంతమంది అయితే ఆయన మాట విని గ్రహించి నమ్మి విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు నువ్వు లోకంలో బుద్ధి లేనివాడుగా, బుద్ధిహీనుడిగా నువ్వు జీవిస్తే నువ్వు ఈ లోకంలో సాధించేది ఏమీ లేదు. దేవుడు లేడని చెప్పుకొని నువ్వు బ్రతికితే ఈ లోకంలో నువ్వేమీ సాధించలేవు. అలాగే నీ జీవితంలో కొండెములు చెప్పుకొని నువ్వు తిరిగినప్పుడు, కొండెములు చెప్పుకొని నువ్వు జీవిస్తే నీ అంత బుద్ధిహీనుడు ఎవరు లేరు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కనుక అంతరంగమున పగుంచుకునేవాడు, ఒకరి మీద ఒకరు పగలుంచుకునేవారు, ద్వేషాలు ఉంచుకునేవారు, లేకపోతే ఒకరి మీద ఒకరు అసూయలతో నింపబడినటువంటి వారు కొండెములకు చెప్పుటకు వారు ముందుకు వెళ్తా ఉంటారు. ఈ కొండెములు చెప్పేవారు దేవుని దృష్టిలో ప్రియులరా బుద్ధి లేని వారు ఉన్నారా? అలాంటి కొండెములు చెప్పేవారు ఈరోజు దేవుని సంఘములో కూడా, మందిరాలలో కూడా కొండేలు చెప్పుకున్న వారు ఉన్నారు. ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నవిగా. ఇలాంటి కొండెములుగా నువ్వు చెప్పినట్లయితే నువ్వు దేవుని యొక్క జ్ఞానానికి, ఆయన సన్నిధికి, ఆయన యొక్క కృపకు నువ్వు దూరం అవుతావు. ఇలాంటి కొండెములు చెప్పుకొని భక్తి చేసేటువంటి ఆ భక్తి దేవుడు అంగీకరించడు. కనుక ఒకవేళ అలాంటి కొండెములు చెప్పుకునేటువంటి స్వభావాలు, మనస్తత్వాలు నువ్వు ఉన్నట్లయితే నీవు బుద్ధి లేని వారవు, లేక
బుద్ధిహీనుడువు అనే విధము దేవునికి వాక్యము నిన్ను పరిగణిస్తుంది. కనుక ఈరోజు మనము బుద్ధి కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో జీవించమని ప్రభు వారు కోరుతున్నారు. ఇకపోతే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చెబుతుంది. మూడవదిగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ఉపదేశమును తిరస్కరించి వాడు కూడా బుద్ధిహీనుడు. ఈరోజు చాలా మందికి ఆహ్లాదకరమైనవి, మనస్సుకు సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేటువంటివి అంటే చాలా ఇష్టం. అంతేగాని వారు సమాజంలో ఒక మంచి పలుకుబడితో, ఒక నైతికమైనటువంటి విలువలతో, ఒక మంచి శిష్యత్వం కలిగి, ఒక డిసిప్లిన్తో, క్రమశిక్షణతో నేను నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి సంస్కారము ఈరోజు మంచి ఉపదేశాల నుండి వస్తుంది అన్న విషయాన్ని గ్రహించలేని బుద్ధిహీనులు ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఆ 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడగును. లోబడివాడు బుద్ధిమంతుడగును. మూఢుడు అనగా బుద్ధిహీనుడు తన తండ్రి యొక్క ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఈరోజు తండ్రుల యొక్క ఉపదేశాన్ని, మంచి మాటలను, బుద్ధిగల మాటలను, వారి యొక్క క్షేమము కొరకు, వారి శ్రేయస్సును కూరి ఈరోజు తల్లిదండ్రులు ఎంతో ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు వైద్యులు కానివ్వండి, లేకపోతే విద్యా సంస్థలలో మరి గురువులు కానివ్వండి, వారు కూడా పిల్లలను, విద్యార్థుల యొక్క క్షేమాన్ని కోరి వారి యొక్క భవిష్యత్తును మంచి దారిలో వారు జీవించాలని, ఎదిగి వారు అభివృద్ధి పొందాలనేటువంటి దృక్పథంతో వారు చెప్పే ఉపదేశాలను ఈరోజు తిరస్కరించేవారు ఉన్నారు. అది మాత్రమే కాదు, ఈరోజు దైవజనులు చెప్పే ఉపదేశాలను కూడా తిరస్కరించేటువంటి మూర్ఖులు లేకపోలేదు ప్రియులారా. ఈరోజు మందిరాల్లో కూర్చొని దేవుని వాక్యం వినేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ వాక్యాన్ని వారి యొక్క అంతరంగంలో తిరస్కరించే మనస్తత్వాలతో బ్రతుకుతున్నారు. దేవుని యొక్క వాక్యము వారు తిరస్కరించి, ఉపదేశాన్ని తిరస్కరించి బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు. కనుక బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడని దేవుని వాక్యం రాయబడి ఉంది, గద్దింపుకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఈరోజు దేవుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి నరుణ్ణి కూడా బుద్ధిమంతుడిగా చేయాలని దేవుని యొక్క ఆలోచన. అందువలన దేవుడు గద్దించువాడు, శిక్షించువాడు, ఉపదేశించువాడు. నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క బోధను నువ్వు తిరస్కరించినట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా బుద్ధిమంతుడు కాలేవు. చెప్పేది నువ్వు విన్నప్పుడు, చెప్పేది నువ్వు గ్రహించినప్పుడు, నీవు ఉపదేశించబడినటువంటి ఆ ఉపదేశాన్ని నీవు గ్రహించినప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఈరోజు ఎంతో మంది బుద్ధి లేని వారుగా బ్రతుకుతున్నారు. వచ్చిన రాబడి ఇంటిలో భద్రపరచలేనటువంటి దౌర్భాగ్య జీవితం. పని చేసినా కూడా ఇంటికి నెల వచ్చేటప్పటికి శాలరీ తీసుకొని రాలేనటువంటి బుద్ధిహీనులు. ఏమవుతుంది శాలరీ? వ్యసనాలకు. ఏమవుతుంది శాలరీ? పేకాటలకు. ఏమవుతుంది శాలరీ? త్రాగుడు జీవితానికి. ఏమవుతుంది శాలరీ? విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి దౌర్భాగ్య జీవితం ఈరోజు కుటుంబాలలో కనబడుతుంది. ఈరోజు నీ గృహంలో నువ్వు ఒక మంచి బుద్ధిమంతుడు కలిగిన భర్తగా చూడాలని నీ కుటుంబం కోరుతుంది. ఈరోజు నీ పిల్లలు కూడా నా తండ్రి బుద్ధిమంతుడుగా ఉన్నాడు అనేటువంటి మనస్తత్వం నీ కుటుంబం కోరుకుంటుంది. సమాజంలో నువ్వు ఒక మంచి బుద్ధిమంతుడుగా ఉండాలని ఈ సమాజం కోరుకుంటుంది. కనుక దేవాది దేవుడు ఈరోజు లోకములో, సమాజంలోను, గృహములోను పిల్లల ముందు ప్రతి ఒక్కరూ కూడా, అది భార్య కానివ్వండి, తల్లి కానివ్వండి, లేకపోతే తండ్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిమంతులుగా తీర్చబడటానికి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంధి చేసి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు, దేవుని మాటలను నువ్వు ధ్యానించినప్పుడు నీవు బుద్ధిమంతుడుగా నువ్వు తీర్చబడతావు. యెహోవా ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క అద్భుతమైన కట్టడలను, విధులను నీవు గ్రహించి వాటిని నువ్వు పాటించినప్పుడు నీవు మంచి బుద్ధిమంతుడు అవుతావు. ఈరోజు బుద్ధిమంతులుగా ఉన్నారని నటించేవారు చాలా మంది ఉన్నారు. మనిషి ముందు లేక పెద్దల ముందు నటించేవారు. ప్రియులారా, దేవుని ముందు ఎవరు నటించలేరు కదా. నీ యొక్క హృదయాంతరంగంలో ఏముందో దేవుడికి తెలీదా? నీ యొక్క మనస్సులో ఏముందో దేవునికి తెలీదా? ఆయనకు తెలుసు. అందువలన నీ యొక్క బుద్ధిని, నీ మూర్ఖత్వాన్ని ప్రభు దగ్గర నటించి
నీవు మెప్పు పొందాలని, మనుషుల దగ్గర మెప్పు పొందాలని ఆనందిస్తే, లేకపోతే నీవు సంబరపడితే ఏదో ఒక దినాన నీ మూర్ఖత్వం, నీ బుద్ధిహీనత బయటపడుతుంది. అందువలన లోకములో, సమాజంలో బుద్ధిహీనులు ఎవరు అంటే దేవుడు లేడని చెప్పేటువంటి వారు, అసహాయమైన కార్యములు చేయవారు, చెడుతనముతో జీవించేవారు, ఇతరుల కొరకు మేలు చేయనటువంటి వాడు బుద్ధిహీనుడు. రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు బుద్ధిహీనులు అంటే కొండెములు చెప్పేవారు. ఈరోజు ఈ కొండెముల వలన కలహాలు పెరుగుతున్నాయి, ఈ కొండెముల వలన విభేదాలు పెరుగుతున్నాయి, ఈ కొండెముల వలన ఐక్యత లేనటువంటి జీవితం కనబడుతుంది, ఈ కొండెముల వలన ఉన్న ప్రేమను కూడా తొలగించబడుతుంది. ఇలాంటి పరిస్థితి స్నేహితుల్లో జరుగుతుంది, ఆత్మీయుల్లో జరుగుతుంది, కుటుంబ సభ్యుల్లో జరుగుతుంది. కనుక ఈరోజు నీ నోటి నుండి వచ్చే ఈ కొండెములు నీవు ఆపకపోతే నీవు బుద్ధిహీనుడిగా నువ్వు తీర్చబడతావు. ఆఖరికి ఆ బుద్ధిహీనమైనటువంటి పని వలన నీవు కీడుకో, నీవు నాశనానికో దిగజారిపోతావు. దేవుడు మనం నాశనం అవటానికో లేకపోతే కీడులోనే మన జీవితాన్ని ముగించాలనో దేవుడు కోరువాడు కాదు. ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిమంతులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు స్నేహితులతో ఎక్కువగా కలిసి ఆనందించి లోకములో ఉన్నటువంటి వ్యసనాలకు అలవాటు పడి తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నేను ఇంటి దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతాను, కనుక నా ఆస్తిలో నాకు వచ్చేటువంటి భాగాన్ని ఇచ్చేయమని గొడవ పెట్టాడు. ఆఖరికి తండ్రి కదా కుమారుని మీద ప్రేమతో తనకు కావలసినటువంటి తన వాటా ఆస్తి భాగాన్ని ఇచ్చాడు. తండ్రితో చెప్పాడు, తండ్రి నేను ఇక్కడ ఉండను, నేను దూరదేశాన్ని వెళ్ళిపోతాను అని చెప్పి తండ్రి వద్ద నుండి వెడలిపోయాడు. తండ్రి చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయ్యో నా కుమారుడా, ఇక్కడ నీకు ఏమి తక్కువ? అన్ని నీకు సమృద్ధిగా ఉన్నాయి కదా, వస్త్రముకైనా ఆహారముకైనా అన్ని నీకు సమృద్ధిగా ఉన్నాయి, కనుక నీవు ఇక్కడ ఉండి అనుభవించి అంటే, లేదు నేను ఇక్కడ ఉండనని చెప్పి తనకు రావాల్సిన ఆస్తి వాటా పట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా గమనించండి, బుద్ధిమంతుడు అయితే ఈ పని చేస్తాడా? ఈరోజు తల్లిదండ్రులతో తగాదా పెట్టుకుంటాడా? తల్లిదండ్రులు బతికుండగానే ఆస్తులు వాటాలు ఏమంటాడా? బుద్ధిహీనమైన జీవితం. ఆఖరికి దూరదేశానికి వెళ్ళిపోయాడు. తనకున్న ఆస్తి అంతా కూడా చాలా విలాసవంతంగా గడిపాడు. తన యొక్క బ్రతుకంతా కూడా ఆ విలాసవంతమైన జీవితానికి తన తండ్రి సంపాదించిన ఆస్తంతి కూడా ఖర్చు పెట్టాడు. స్నేహితులను పోగు చేసుకున్నాడు, అనేకులకు స్నేహితులయ్యాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. ఆఖరికి తెచ్చుకున్నటువంటి ఆస్తి అంతా కూడా హరించుకుపోయింది, చేతిలో చిల్లుగవ్వ కూడా లేకపోయింది. ఆ పరిస్థితులలో స్నేహితులందరూ దూరం అయ్యారు. ఎవరు కూడా ముందుకు రాలేదు, ఎవరు కూడా ఆదరించలేదు, ఎవరు కూడా ఆహారము పెట్టలేదు, ఎవరు కూడా వసతి ఇవ్వలేదు. ఆఖరికి తన యొక్క జీవితం దుర్బలమైన జీవితంగా మారింది. ఆ తర్వాత ఆకలికి అలమటించాడు. ఎవరైనా భోజనం పెడతారేమో అని చూచాడు, కానీ ఎవరు కూడా భోజనం పెట్టలేదు. ఆఖరికి అనుకున్నాడు, సరే నేను ఏదో ఒక పని చేసిన ఆకలిని తీర్చుకోవాలి కదా అని వెతుకుతున్న టైంలో ఒక పందులను మేపుకునేటువంటి వాడు కనబడ్డాడు. వాడికి అనేక సంఖ్యలో పందులు ఉన్నాయి కనుక ఆ పందులను మేపితే నాకు ఆహారం పెడతాడు కదా అని ఆలోచించి ఆ పందులు మేపుకునే యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పందులను మేపుతాను, దయచేసి నాకు కొంచెం ఆహారం ఇస్తావా, నేను చాలా ఆకలితో అలమటిస్తున్నాను చెప్తే, ముందు నువ్వు ఈ పందులను మేపు చూడయ్యా, నేను నీకు ఆహారం పెడతానని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఆయన ఆకలిని తట్టుకోలేక ఆ పందులు మేసేటువంటి ఆహారాన్ని, ఆ పొట్టును తినడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే యజమానుడు చూచి, రే బాబు, నా పందులకి నేను సమకూర్చున్న ఈ ఆహారం నువ్వు తినేస్తే నా పందులు ఏమవుతాయి, కనుక నీవు ఈ పనిలో నుండి వెళ్ళిపోరా బాబు అని తగిలేసినప్పుడు అక్కడ నుండి వాడు బయటకు వచ్చాడు. అప్పుడు అర్థమవుతుంది తండ్రి యొక్క విలువ, అప్పుడు అర్థమవుతుంది గృహం యొక్క విలువ, అప్పుడు అర్థమవుతుంది తన యొక్క స్నేహితులు ఎంత మోసం చేశారో, తన తండ్రి వద్ద నుండి తీసుకొచ్చిన ఆస్తంతి కూడా ఏ విధంగా విలాసవంతంగా గడిపాడో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో నేను ఈ స్థితిలోకి వచ్చేనేంటి, నా జీవితం లాగా అయిపోయిందేంటి, నా భవిష్యత్తు లాగా అయిపోయిందేంటి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వాడిలోనికి ఒక మంచి బుద్ధి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఎప్పుడైతే తన యొక్క ఆలోచనలన్నీ కూడా తాను చేసిన పనిని, ఎప్పుడైతే తాను చేసినటువంటి అనేకమైన పనులను జ్ఞాపకం చేసుకుంటున్నాడో అప్పుడు తాను అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు, కూలివారు ఆహారం తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆహారం లేక అలమటిస్తున్నాను అని చెప్పి ఆలోచించినప్పుడు అక్కడ తనకొచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. దేవుని ఒక వాక్యం చెప్తుంది, బుద్ధి వచ్చినప్పుడు, ముందు బుద్ధి లేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఈరోజు అనుభవిస్తేనే కానీ ఎవరికి అర్థం కాదండి ఏంటి అన్నది.
కనుక బుద్ధి వచ్చింది, అనుకున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా మనసును మార్చుకుంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. తండ్రి, నీ పనివారిలో ఒకరిని చేర్చుకో అయ్యా, ఈ పందులు మేపేటువంటి యజమానుడి కంటే నువ్వు నాకు గొప్పవాడు కదా, నువ్వు ఆహారం ఇచ్చేవాడు సమృద్ధిగా, కనుక నీ పనివారిలో ఒకరిని పెట్టుకోమని నేను అడుగుతాను నా తండ్రి దగ్గరికి అని చెప్పి ఆయన మనసు మార్చుకొని బుద్ధి వచ్చినప్పుడు ఆయన తిరిగి వెనకకు ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు పరిస్థితులు విషమించక ముందే బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఈరోజు నీ చేతులు కాలక ముందే జాగ్రత్తగా బుద్ధిమంతుడిగా ఉండమంటున్నాడు. ఈరోజు నీ చేతిలో అంత ఖర్చు కాకముందే నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఈరోజు దేహమంతా పాడైపోయిన తర్వాత నేను మంచిగా ఉంటాను అని ఆలోచించే పేషెంట్లు ఈరోజు ఎంతమంది లేరు? శరీర బలం కలిగి ఈరోజు చేతిలో డబ్బులుండగా వారు విచ్చలవిడిగా వ్యసనాలు కలిగినటువంటి వారుగా జీవిస్తూ అనేకమైన విధాలుగా మద్యపానం సేవించి ఆఖరికి ఈ లివర్ని, కిడ్నీల్ని, లంగ్స్ ని పాడు చేసుకొని ఆఖరికి హాస్పిటల్ పాలవుతున్నారు. ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు అయ్యో నేను ఎందుకు తాగానా అనేటువంటి మనసు వస్తుంది. చూసారా, బుద్ధిహీనులు చేసే పనిని తర్వాత వారు ఆ బుద్ధిహీనమైనటువంటి పనికి తగిన ప్రతిఫలం అనుభవించినప్పుడే నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఎంత బుద్ధిహీనమైన పని చేశానా అనేటువంటి తలంపు వారికి కలుగుతా ఉంది. ప్రియులారా, ఆ పరిస్థితి రాకముందే, ఆ స్థితి నీకు రాకముందే నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, కనుక దేవుడు లేడని చెప్పేటువంటి వారి లోకములో బుద్ధిహీనులు, వారి క్రియలు చాలా చెడ్డవుగా ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది, కొండెములు చెప్పేటువంటి వారు ఈ లోకంలో, ప్రియులారా, సమాజంలో వారు బుద్ధిహీనులని దేవుని వాక్యం చెప్తుంది. ఉపదేశాన్ని తిరస్కరించేటువంటి వారు బుద్ధిహీనులు. కనుక నీ తల్లిదండ్రులు చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి, పెద్దలు చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి, దైవజనులు చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి. ఎవరు ఏ బుద్ధిమైనటువంటి మాటలు చెప్తారో ఆ మాటలు నీ క్షేమాన్ని కోరి, నీ శ్రేయస్సును కోరి వారు చెప్పేవి గనుక, అవి నీకు ఉపయోగకరమైగా ఉంటున్నాయి గనుక, అవి నీకు మేలు చేస్తాయి గనుక, అవి వినటాకు కఠినంగా ఉన్నా నీవు వాటిని అవలంబించినప్పుడు, వాటిని నీవు విధేయత చూపించినప్పుడు నీవు అద్భుతమైనటువంటి ప్రతిఫలం నువ్వు చూస్తావు. ఈరోజు ఎంతో మంది దైవజనుల యొక్క బోధను, వారి యొక్క ఉపదేశాన్ని తిరస్కరించి ఈరోజు లోకంలోకి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు తిరస్కరిస్తే నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేవు. నీ దైవజనుని యొక్క ఉపదేశాన్ని నువ్వు తిరస్కరిస్తే నీవు స్థిరపడలేవు, నీవు ఆశీర్వదించబడలేవు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావే గాని అంతరంగంలో నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని తిరస్కరిస్తే దానిని బట్టి కూడా నువ్వు ప్రతిఫలము అనుభవించవలసినటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. తిరస్కరించిన దానికి కూడా ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. అందువలన ఈరోజు నీ క్రియలు ఏమై ఉన్నాయో, నీ యొక్క స్వభావములో, నీ స్వభావము, నీ మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయో నా దేవుడు బాగుగా ఎరిగిన వాడన్న విషయాన్ని దేవుని రాయబారిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇకపోతే నాలుగవది, దేవునికి వాక్యం చెప్తుంది, ఈ లోకములో, సమాజములో బుద్ధిహీనులు ఎవరనగా కలహములను రేపువారు. కలహాలు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్వభావాలు. ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలహాలు పుట్టించలేనిదే వారు నిద్రపోరు. అది వారికి ఒక గేమ్ లాంటిది. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన యొక్క మందిరాలలో కూడా ఈ కలహాలు పుట్టించేవారు ఉన్నారు. అందరూ పుట్టించరు, ఎవరో ఒకరు పుట్టిస్తారు. ఆ ఒకరి వలన అందరికీ కలహాలు వస్తాయి. ఈ కలహాల వలన కలవరం వస్తుంది. ఈ కలవరం వలన మనుషులందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతారు. అనేకమైనటువంటి దేవుని యొక్క దీవెనలు కోల్పోతారు, ప్రేమను కోల్పోతారు. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. ఈ బుద్ధిహీనులు కలహములను రేపటానికి వారి నాలుకలు సిద్ధంగా ఉంచుకుంటారు. చాలా ప్రమాదకరమైనవండి ఈ కలహాలు. ఈ కలహాల వలన అనేకమైనటువంటి కాపురాలు కూడా కాలిపోతా ఉన్నాయి. అనేకమైన దాంపత్య జీవితాలు, మంచి స్నేహము, ఆత్మీయమైనటువంటి సహోదర ప్రేమ కూడా ప్రియులరా ఈరోజు నీరు కాల్చబడతా ఉంది ఈ కలహాల వలన. ఉన్నారా అలాంటి కలహాలు పుట్టించేవారు సమాజంలో? ఈరోజు అలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారి మాటలే నమ్ముతారు, అలాంటి వారిని నమస్కారం చేస్తారు, అలాంటి వారిని గౌరవిస్తారు. కలహములు పుట్టించేవారు,
వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వీడు నన్నే ప్రేమించాలి, వీడు నా మాటే వినాలి, వీడు నన్నే గౌరవించాలి, వీడు నాకే మర్యాద చూపించాలి, నాకు తప్ప వేరొకడికి వీడు నమస్కారం చేయకూడదు, నాకు తప్ప వేరొకడికి వీడు మర్యాద చూపించకూడదు, వీడి ద్వారా వచ్చేటువంటి సమస్త ఘనత మహిమ ప్రేమ నాకే దక్కాలి, కనుక వేరే వాడికి ఎవరైనా చేస్తే వాడికి వీడికి నేను మధ్య ఏం పెడతాను, కలహాన్ని పుట్టిస్తాను అనేటువంటి మనస్తత్వాలతో ఈరోజు బ్రతికేటువంటి జీవితం ఈరోజు సమాజంలో కనబడుతుంది. ప్రియులారా, దేవుని ప్రజలలో ప్రియులారా గమనించాలి. ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి క్రియలు చేసేవారికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవునికి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ బుద్ధి లేనటువంటి వారు సమాజంలో ఉన్నారు, మందిరాల్లో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. వారి యొక్క బుద్ధి, వారి యొక్క మనస్తత్వాలు, వారి క్రియలు ఎలాంటివో దేవుని జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకొని వారికి ఆమడ దూరంగా ఉండమని దేవుని ఒక వాక్యం మీకు ఈరోజు బాధపరుస్తున్నాడు దేవుడు. కనుక దేవుడు లేడని చెప్పేటువంటి వారు బుద్ధిహీనులు, కొండములు చెప్పేవారు బుద్ధిహీనులు, ఉపదేశాన్ని తిరస్కరించేవారు బుద్ధిహీనులు, కలహములను పుట్టించేవారు బుద్ధిహీనులు. ఇకపోతే 5వదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, తన మనస్సును నమ్ముకున్నవాడు కూడా బుద్ధిహీనుడే. స్వార్థం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట సొలొమోను భక్తుడు పలుకుతున్నాడు. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. తన మనసును నమ్ముకున్నవాడు, ఇది కూడా బుద్ధిహీనమైనదే. స్వార్థం. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం. వారి మనసునే నమ్ముకుంటారు. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా నమ్ముకునేది వారి మనసు. కనబడిందల్లా కూడా దేవుడు అనుకునేవారు వాళ్ళు. ప్రతిదీ కూడా దేవుడే, ఇది దైవం అని భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా నీరు నీరని తెలుసు, ఈరోజు చెట్టు చెట్టు అని తెలుసు, పుట్ట పుట్ట అని తెలుసు. అవి తెలిసి కూడా వారి యొక్క మనస్సును నమ్ముకొని ఈరోజు దేవునికి విరోధంగా బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు. ప్రియులారా, తన మనసును నమ్ముకునుట అది ప్రమాదకరమైనదన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇలాంటి బుద్ధిహీనులు మన సమాజంలోనూ, మన చుట్టూ, మన యొక్క పనిచేసే స్థలాలలో, మనం వెళ్ళేటువంటి మార్గాలలో ఇలాంటి బుద్ధిహీనులు ఉంటారు. కనుక వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండి, వారి మాటలలో మనము మాటలు కలపక, వారి యొక్క సహవాసంతో మనం స్నేహం చేయక, మనము కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రభువుని మహిమపరిచేటువంటి విషయంలో మనము ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కీర్తనల 53వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని, ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుడు ఉన్నాడని చెప్పినా మన దేశపు వాసులు మాత్రం దేవుడు లేడని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దేవుడున్నా కనబడమని చెప్పండి అని తర్కవాదులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి దేవుడు ప్రత్యక్షత ఎప్పటికీ కలగదు. వారిలో ఎప్పటికీ కూడా మనోజ్ఞానం అనేది కలగదు. వారు గుడ్డితనంలో వారు జీవించేవారు, ఆ మూర్ఖత్వంలోనే వారు బ్రతికేవారు. ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బుద్ధిమంతులుగా చేసేది దేవుని యొక్క మాట. ప్రతి బుద్ధిహీనుడిని కూడా బుద్ధిమంతుడిగా మార్చేది దేవుని యొక్క మాట. ఎవరైతే దేవుని యొక్క మాటను లక్ష్య పెడతారో, దేవుని మాటను ఆస్వాదించి ఆ మాటను నమ్మకాన్ని కలిగి ఉంటారో, ఆ మాటను విన్న వారందరినీ కూడా దేవుడు బుద్ధిమంతులుగా మారుస్తాడు. ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు బుద్ధిహీనుడిగా నువ్వు బ్రతుకుతున్నావా, బుద్ధిమంతుడిగా బ్రతుకుతున్నావా? ఈరోజు నీవు బుద్ధిహీనుడిగా బ్రతికితే నీవు ఆ బుద్ధిహీనత నుండి బయటకు వచ్చి నీవు బుద్ధిమంతుడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఈరోజు ఎలాంటి వాడుగా బ్రతకాలనుకుంటున్నావు సమాజంలో? బుద్ధిమంతుడిగా. దేవుని వాక్యం చెప్తుంది దానియేలు గ్రంథంలో, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులను పోలి జీవిస్తారు. ఈరోజు నీ జీవితం, నీ భవిష్యత్తు, నీకున్న తలాంతులు ఈరోజు ప్రకాశించేటట్టుగా నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ఎంతో మంది విద్యను అభ్యసించిన వారు చీకట్లో ఉంటున్నారు, అంధకారంలో ఉంటున్నారు. ఈరోజు అనేకమైన డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఉన్నారు, మద్యపానానికి అలవాటు పడి ఉన్నారు. తలాంతులు కలిగిన వారే, గొప్పగా నైపుణ్యం కలిగిన వారే, కానీ వారు ఆ నేర్చుకున్న అభ్యాసం, వారు కలిగిన తలాంతులన్నీ కూడా ఎక్కడ పెట్టారు? వ్యసనాలకి. ఎక్కడ పెట్టారు? బుద్ధిహీనమైనటువంటి పనులకు, చెడు పనులకు. ఈరోజు లోకంలో
మనుషులను ఈరోజు నేటి తరాన్ని చెడుతనాన్ని ప్రభావం చేసేటువంటి అపవాది దుష్ట శక్తులు ఎక్కువయ్యాయి కనుక ఈరోజు ప్రతి ఒక్కరి నోట అపవాది దుష్ట మాటలే, చెడు మాటలే, పాడు చేయాలని, నాశనం చేయాలని, అక్రమముగా జీవించాలనేటువంటి ప్రేరణ ఈరోజు సమాజంలో ఎక్కువైంది. యేసు ప్రభువారు ఏ ఒక్కరిని కూడా ఆయన నాశనం చేసే మాట మాట్లాడలేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసే మాటే మాట్లాడారు. ప్రపంచంలో ఏ మూలనైనా ఎవరైనా సరే గమనించాలి, యేసు ప్రభువారు మాట్లాడిన ప్రతి మాట బుద్ధిహీనులైనటువంటి ప్రతి ఒక్కరిని బుద్ధిమంతులుగా తీర్చడానికి, ఏ ఒక్కరూ నాశనం కాకుండా ఉండటానికి దేవుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ఈ సమాజంలో ఉన్న చెడుని తొలగించి ఆయన యొక్క బుద్ధిని ఆయన స్థిరపరచాలని ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఒకవేళ చదువులో నీకు బుద్ధి లేకపోతే, జ్ఞానంలో నీకు బుద్ధి లేకపోతే, ఉన్నతమైనటువంటి నీ యొక్క వ్యాపారంలో కానీ, నీవు చేసేటువంటి పనుల్లో కానీ నీకు బుద్ధి లేకపోతే, దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా నువ్వు బుద్ధిని లేకపోతే జ్ఞానము కొదువుకు ఎన్ని ఎడల వాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి అడగవలెను. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీకు దేవుడు ఏది మేలు చేయలేదని నువ్వు బుద్ధిహీనుడిగా మారి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక ఉపమానం తెలియచేస్తున్నారు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. 10 మందికి కూడా ఒకే డిగ్నిటీ. 10 మంది చేతిలో దివిటీలు ఉన్నాయి. అందులో 5 తమ యొక్క దివిటీలను ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకునేటువంటి ధ్యానంలో ఉన్నారు. వారి యొక్క దివిటీల్లో చమురును పెట్టుకుంటున్నారు, ఎల్లప్పుడూ కూడా వెలిగిస్తూ ఉన్నారు. మరొక 5 వారు నిర్లక్ష్యం కలిగి వారు చాలా సామరివారుగా ఉండి వారి దివిటీలను చక్కదిద్దుకోలేకపోయారు, పరిశీలించుకోలేకపోయారు. 5 చమురు ఉంది, 5 దివిటీల్లో చమురు లేదు. పిల్లరా, బుద్ధి గలవాడు ముందుగానే అన్ని చక్కదిద్దుకుంటాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం, మన బ్రతుకు, మన ఆధ్యాత్మిక జీవితం ప్రతిదినం కూడా చక్కదిద్దుకోవాలి. రేపు చేస్తాంలే, వచ్చే సంవత్సరం చేస్తాంలే అనేటువంటి వాయిదా వేస్తే దాని వలన ప్రమాదమే, దాని వలన కీడే గాని మేలు లేదు. కనుక రేపు చేద్దాము అనేటువంటి ఆలోచన నిన్ను బుద్ధిహీనతలోనికే నడిపిస్తుంది. ఈరోజు చాలా మంది రక్షణ పొందడానికి కూడా అనేకమైన బేరాలు పెట్టుకుంటున్నారు. మా బిడ్డలకు వివాహం అయిపోతే మేము రక్షణ తీసుకుంటామండి, మా కుటుంబంలో పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము రక్షణ తీసుకుంటామండి, నేను బాగుపడిపోతే రక్షణ తీసుకుంటానండి, 1 సంవత్సరం తర్వాత రక్షణ తీసుకుంటానండి అనేటువంటి బేరాలు దేవునితో పెట్టుకుంటున్నారు. అవి బుద్ధిహీనమైనటువంటి పనులు, అది బుద్ధి లేనటువంటి కార్యాలు, నిర్లక్ష్యంతో కూడినవి, అవిశ్వాసంతో కూడినవి అన్న విషయాన్ని దేవుని ప్రజలు గ్రహించాలి. ఒకవేళ అలాంటి నిర్లక్ష్యమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి పనుల్లో నువ్వు ఉండి వాయిదా వేసుకుంటూ పోతే దాని వలన వచ్చే ప్రమాదం ఇంతంతా కాదు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా నా సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడితే, దేవా, నేను ఒకవేళ ఈ బుద్ధిహీనమైన జీవితంలో ఉన్నట్లయితే, చెడు మార్గంలో నేను ఉన్నట్లయితే, నీకు ఇష్టం లేనటువంటి మార్గంలో ఉన్నట్లయితే నన్ను సరిచేసి నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు ప్రభువా. బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పేవారు, బుద్ధిహీనులు కొన్నిబులు చెప్పేవారు, బుద్ధిహీనులు దేవుని యొక్క ఉపదేశాన్ని, తండ్రి యొక్క ఉపదేశాన్ని, పెద్దల యొక్క ఉపదేశాన్ని తిరస్కరించేవారు. బుద్ధిహీనులు కలహములను రేపేవారు. బుద్ధిహీనులు తన మనస్సును నమ్ముకునేవారు. దీనికి వాక్యంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. బుద్ధిహీనులు న్యాయాన్ని, యథార్థతను నమ్మక న్యాయమైనటువంటి మార్గంలో నడవలేనటువంటి బుద్ధిహీనులు ఈరోజు మనం చూస్తున్నాం, మూర్ఖులను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన రాకడలో మనం బుద్ధిమంతులుగా ఉండాలి. మన యొక్క ఆత్మ దీపాన్ని ఎల్లప్పుడూ కూడా చక్కదిద్దుకోవాలి. విశ్వాసంలో ఎల్లప్పుడూ కూడా మనం స్థిరపడాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా పరీక్షించబడి, పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించమని ప్రభు కోరుతున్నాడు. బుద్ధిమంతులలో మనము చేర్చబడాలి. బుద్ధిహీనుల గుంపులో మనం చేర్చబడితే మనము అవతల ఉంచబడతాం. బుద్ధిమంతులతో కలిసి మనం నడవాలని ప్రభు కోరుతున్నాడు. బుద్ధిమంతులతో సహవాసం చేసే వారితో జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యం వచ్చినటువంటి మీకు, మీ కుటుంబానికి, మన సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిగల ఆత్మ ద్వారా నడిపించబడి ఈ రాకడ దినాలలో అనేకులను బుద్ధిమంతులుగా మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క
క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా ప్రభావితం చేసేటువంటి ఆత్మను కలిగి దేవునిని మహిమపరచు వారంగా మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ సమాజంలో బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారో అన్న విషయాలని వాక్యము ద్వారా మీరు మాకు ప్రస్తావించారు. బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు దేవుడు లేడని కొండములు చెప్పువారుగాను, నీ యొక్క ఉపదేశాన్ని తిరస్కరించువారుగాను, కలహములను రేపువారుగాను, తన మనస్సును నమ్ముకునివారుగాను, న్యాయాన్ని యథార్థతను అనుసరించినటువంటి వారుగాను, వేషధారణ జీవితంలో ఉన్నవారు, ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి జీవితంలో నుండి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు విడుదల దయచేయండి. ఒకవేళ ఎలాంటి బుద్ధిహీనులు ఉన్నట్లయితే వారి క్రియలు ప్రభువా మాకు అబ్బక, ఇగోనైనా వాటిని మీరు దూరపరచండి. నువ్వు ఈ లోకానికి వచ్చావు మమ్మలను బుద్ధిమంతులుగా తీర్చడానికి. ఇగో ప్రతిదీ కూడా సక్రమముగా, మర్యాదగా, నీకు ఇష్టమైన రీతిగా చేయటానికి ప్రభువా నీవు పిలిచినందుకు నీకు స్తోత్ర. నీ వాక్యాన్ని విని వారి అంతరంగములో ప్రభువా నీ యొక్క ఉపదేశాన్ని తిరస్కరించి వారైతే వారితో మీరు మాట్లాడండి. తిరస్కరించువారు, నీ ఉపదేశాన్ని తిరస్కరించువారు కూడా ప్రభువా బుద్ధిహీనులుగా నువ్వు చేర్చుతున్నావు తండ్రి. అటువంటి బుద్ధిహీనుల గుంపులో మేము పోక, ఇదిగోనైనా బుద్ధిగల కన్యకల వలె మా దివిటీలలో, మా ఆత్మ దివిటీలలో ప్రభువా మా మనస్సుల్లో విశ్వాసము చేత, ఇగోనైనా భక్తి చేత, చమురు అనేటువంటి ఆ భక్తి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం చేత మేము నింపబడి నీ దగ్గరికి చేరుకునే కృప మాకు దయచేయండి. వెత్తబడని వాక్యం మా వెనుకల్లో మీరు దీవించండి. ఎంతమంది అయితే ఈ వాక్యము ద్వారా ప్రభువా బలపరచబడి ఉన్నారో, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని జీవముగల యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మీరు దీవించబడితే మాకు తెలియచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, మీ ఆత్మీయులకు ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలను, మీ కామెంట్స్ను మాకు తెలియచేయండి. జీవముగల దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.